సరికొత్త న్యూ యమహా XSR 155cc అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350cc మధ్య ఒక కంపారిజన్ అయితే మీరు చూడబోతున్నారు. ఈ కంపారిజన్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ రెండిట్లో ఒక వెహికల్ని సిటీ రైడ్స్ కోసం, షార్ట్ లాంగ్ రైడ్స్ కోసం చూసినట్లయితే మంచి రెట్రో వెహికల్స్ అన్నమాట. సో కొంచెం కాంపిటీషన్ అయితే ఉంటుంది. ప్రైజింగ్ కూడా ఒక వేరియంట్ దగ్గర రెండు ఈక్వల్ అయితే అవుతాయి అన్నమాట. వాటి గురించి క్లియర్గా ఈ కంపారిజన్లో చాలా నీట్గా మీ టైం వేస్ట్ చేయకుండా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం. సో ముందుగా ఇంజన్స్ గురించి మాట్లాడుకుందాం. యమహా XSR 155cc మనకి 155cc సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తున్నటువంటి 14.2 Nm టార్క్ 18.4 bhp పవర్ కలిగిన ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. హంటర్ 350లో చూసినట్లయితే 27 Nm ఆఫ్ టార్క్ అలాగే 20.2 bhp ఆఫ్ పవర్ మనకి 2-valve ఇంజన్, ఎయిర్ కూల్డ్ ఇంజన్. సో మనకి 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సిటీలో మీరు నడుపుతున్నప్పుడు చాలా పంచీగా 27 Nm ఆఫ్ టార్క్ ఇనిషియల్లీ అండ్ మిడ్ రేంజ్ టార్క్ని అయితే మీకు చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఆఫర్ చేస్తుంది హంటర్ 350. అలాగే XSR 155 చూసుకున్నట్లయితే కొంచెం లోయర్ టార్క్ అయితే ఉందన్నమాట. సో టార్క్ అనేది ఇనిషియల్గా మీకు అంత పుల్ లేకపోవచ్చు, అంత పంచిగా లేకపోవచ్చు. సిటీలో అయితే మీకు ఇలాంటి ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ మీకు 27 Nm టార్క్ అంటే కొంచెం ఎక్కువే. సో ఇక్కడ పవర్ చూసుకున్నట్లయితే VVA వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్ మనకి XSR 155cc ఉంది. హైవే మీద మీరు లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు మీకు చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం XSR 155 నుంచి దొరుకుతుంది. దట్ టు 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ చాలా రిఫైన్డ్ అండ్ స్మూత్ ఉండటం వల్ల 4-valve ఇంజిన్ అవటం వల్ల మీరు ఎక్కడ కూడా స్ట్రెస్ లేనటువంటి ఆ స్మూత్ ఇంజిన్ అయితే మాత్రం హైవే మీద ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఇంకా ఫీచర్స్లో భాగంగా మనకు రెండు కూడా అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్తో వస్తున్నాయి. బెటర్ చాలా స్మూత్గా రెండు వెహికల్స్ యొక్క గేర్ బాక్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే 6th గేర్ అనేది XSR 155లో ఉంది. సో ఇక్కడ చూసుకుంటే 5 గేర్సే ఉన్నాయి. సో 6th గేర్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మంచి టాప్ స్పీడ్లో ఉన్నప్పుడు 6th గేర్లో మనం ఉన్నప్పుడు కొంచెం పవర్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి ఎఫర్ట్లెస్గా అలాగే స్ట్రెస్ అవ్వకుండా ఇంజిన్ అయితే మాత్రం స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే చేయగలుగుతుంది అనమాట. అది XSRలో మనం చూడొచ్చు. ఈ రెండు వెహికల్స్లో ఒక బండి కొనడానికి ఈ చిన్న ఇంజన్ విషయం అనేది మ్యాటర్ కాదు, ఇంకా చాలా ఉన్నాయి ముందు. సో ఈ కంపారిజన్లో మీకు క్లారిటీ ఇస్తాను. సో నెక్స్ట్ మైలేజ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ XSR 155cc మైలేజ్ టాప్ నాచ్ అయితే ఉంటుందన్నమాట. ఒక మంచి ఆల్ ఇన్ వన్ ఇంజిన్ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ని ఒక పక్క ఇస్తూనే ఇంకో పక్క ఫ్యూల్ ఎఫిషియెంట్ వైజ్గా మీకు పనికొస్తుంది. 45 నుంచి 50 kmpl మైలేజ్ అయితే మీరు పొందొచ్చు. హైవే మీద అయితే 50 వస్తుంది. సో మీకు ట్రాఫిక్ కండిషన్లో సిటీ ట్రాఫిక్ కండిషన్లో నడుపుతుంటే 45కి అయితే మ్యాక్సిమం తగ్గకుండా ఆఫర్ చేస్తుంటుంది. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350లో చూసుకున్నట్లయితే 35 kmpl అయితే మాత్రం మీకు స్టాండర్డ్గా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు మీ రెట్రో ఫీలింగ్ కలిగిన బండి కొంటూనే మీ పాకెట్స్ స్ట్రెస్ అవ్వకుండా కాస్త మంచి మైలేజ్ కోరుకునే వాళ్ళు అయితే మాత్రం మీకు XSR 155 మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్గా ముందుంటుంది. మైలేజే మీ మెయిన్ ప్రయారిటీ అయితే మీరు ఏం ఆలోచించొద్దు, హ్యాపీగా XSR తీసేసుకోండి. ఇక ఈ రెండు వెహికల్స్ యొక్క వెయిట్ గురించి మాట్లాడుకుంటే చాలా ఇంపార్టెంట్. సిటీ ట్రాఫిక్ కండిషన్లో సో మనం మేనేజ్ చేసుకునేటప్పుడు ఆ సిటీ గ్యాప్స్ కొట్టేటప్పుడు సో ఖచ్చితంగా చాలా లైట్ వెయిట్ ఫీలింగ్ మనకి XSR 155 లభిస్తుంది. బికాస్ ఆఫ్ 137 kgs అంటే ఆలోచించండి ఎంత లైట్ వెయిట్ ఉంటుందో. దీనివల్ల మనకి ఎక్స్ట్రా పికప్ అండ్ బండి యొక్క మూవింగ్ కూడా చాలా ఇన్స్టెంట్ దొరుకుతుంది అనమాట. ఆ ఇంజన్కి సో మనకి MT-15 అలాగే ఏదైతే R15 కొంచెం వెయిట్ ఉంటాయి. సో వాటినే బాగా లాగుతాయి. బట్ ఇది XSR ఇంకా చాలా లైట్ వెయిట్, ఇంకా చాలా ఈజీగా మూవ్ ఆన్ అయితే అవుతుంది అనమాట. ఇంకా హంటర్ 350 చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 179 నుంచి 180, 175 ఇక్కడైతే ఉంటుంది. వెయిట్ అయితే కొంచెం వెయిట్గానే అనిపిస్తుంది. సిటీ ట్రాఫిక్ కండిషన్లో మాన్యూర్ చేసుకున్నప్పుడు ఆ ఎజిలిటీ కావచ్చు, సో ఆ మాన్యూరబిలిటీ కావచ్చు, XSR 155 మీకు చాలా లైట్ వెయిట్ ఉండటం వల్ల అక్కడ మీకు ఈజీగా దొరుకుతుంది. ఈజీ కట్స్ కొట్టొచ్చు. బట్ ఇక్కడైతే మాత్రం మీరు కొంచెం ఆ స్ట్రెయిన్ ఫీల్ అవుతారు ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఈ రెండింటి యొక్క సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే 8-10 mm సీట్ హైట్ తోడు వస్తుంది XSR 155. హంటర్ 350 వచ్చేసరికి మనకి XSR మీద సీట్ హైట్ అయితే తగ్గుతుంది. 5.5 షార్ట్ రైడర్స్ దృష్టిలో పెట్టుకొని మనకి హంటర్ 350 అయితే మాత్రం డిజైన్ చేశారు. XSR 155ని మినిమం 5.7 ఉన్న వాళ్ళకి యాప్ట్గా సూట్ అవుతుంది అనమాట. సో రెండు సీట్ హైట్స్ అయితే సమానం కాదు, కొంచెం ఎక్కువ XSR 155లో ఉంటుంది కాబట్టి షార్ట్ రైడర్స్ అయితే మీరు ఖచ్చితంగా XSRని అయితే ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. ఇంకా ఇది సింగిల్ సీట్తో ఆఫర్ చేస్తున్నారు. రెండు వెహికల్స్ కూడా ఫ్యామిలీకి బాగానే ఉంటాయి. మీరు అండ్ పిలియన్ కంఫర్ట్. పిలియన్కి అయితే మాత్రం మరీ అంత సూపర్ స్పేసియస్ అయితే కాదు, కూర్చోగలుగుతారు. మీతో పాటు ఎక్కువ లాంగ్ రైడ్స్ చేయాలంటే వాళ్ళు చేయలేరు బికాస్ ఆఫ్
మీకు అంత నేరోగా ఉంటుంది, కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి, షార్ట్ ఉంటుంది కాబట్టి డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది. కొన్ని షార్ట్ లాంగ్ రైడ్స్కి అయితే వాళ్ళు మీతో పాటు కూర్చోగలరు. కంపల్సరీ బ్రేక్స్ అయితే తీసుకొని వెళ్లాల్సి వస్తుంది. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ చూసుకున్నట్లయితే 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ మనకి ఎక్స్ఎస్ఆర్లో లభిస్తుంటే 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ మనకి హంటర్ 350లో లభిస్తుంది. 3 లీటర్లు ఎక్కువ హంటర్లోనే లభిస్తుంది కాబట్టి మీరు లాంగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు ప్రతిసారి ఫిల్ చేసుకునే విషయంలో మీకు హంటర్ అయితే ఇబ్బంది పెట్టే ఛాన్స్ లేదు. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే హంటర్ 350లో 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది. ఇక్కడ ఎక్స్ఎస్ఆర్ 155లో చూసుకున్నట్లయితే 120 mm అని చెప్పి ఎక్కడైతే మనకి యమహా యొక్క అఫీషియల్ సైట్లో మెన్షన్ చేయడం జరిగింది. అది చూసి చాలా మంది కంగారు పడ్డారు. బట్ 120 mm అంటే సీరియస్లీ ఇండియన్ రోడ్ కండిషన్స్కి అస్సలు కుదరదు. లీస్ట్ 155 ఇస్తేనే వెనకాడతాం మనం తీసుకోవడం కోసం. సో పెద్ద స్పీడ్ బ్రేకర్స్ పాట్ హోల్స్లో పడ్డప్పుడు ఇంజన్కి ఖచ్చితంగా కూడా డ్యామేజ్ అయితే ఏర్పడే అవకాశం అయితే ఉందన్నమాట. 120 అనేది ఇంపాసిబుల్, అది ఖచ్చితంగా రాంగ్గానే పడింది. సో అది కన్ఫర్మేషన్ అయితే వస్తుంది, నేను మన ఛానల్లో దాని గురించి క్లియర్గా చెప్తాను. బట్ నేనైతే క్లారిటీగా చెప్పగలను, 120 mm తోటి అయితే మాత్రం మ్యాక్సిమం అయితే బండి వచ్చే ఛాన్స్ లేదు. వచ్చినా కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ విషయం ఆ వెహికల్ రెడీ చేసే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, అది తప్పుగా పడింది అనమాట. నెక్స్ట్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్స్ఎస్ఆర్ 155లో లింకేజీ మోనోషాక్ సస్పెన్షన్ బ్యాక్ సైడ్ ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ లో USD ఫోర్క్లో ఆఫర్ చేస్తున్నారు. సో హంటర్ 350లో చూసుకున్నట్లయితే డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి అండ్ ఫ్రంట్ లో వచ్చేసరికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే సస్పెన్షన్ వైజ్ చాలా బెటర్ ఎక్స్ఎస్ఆర్. సో ఫ్రంట్లో USD ఫోర్కులు బెటర్గా మీకైతే మాత్రం లీనింగ్ చేసేటప్పుడు, మీరు అలాగే కొంచెం హై స్పీడ్లో ఉన్నప్పుడు సో కంపల్సరీ కూడా మంచి స్టెబిలిటీ ఆఫర్ చేస్తూ ఉంటూనే బెటర్ సస్పెన్షన్ ప్లేబ్యాక్ ఇస్తుంది. సో అలాగే బ్యాక్ సైడ్ మోనోషాక్ అంటే ఆబ్వియస్లీ డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ మీద కూడా మంచి లీనింగ్ చేసేటప్పుడు, ఉంచి తిప్పేటప్పుడు మంచి గ్రిప్ అయితే ఉంటుంది అండ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అండ్ మంచి సస్పెన్షన్ ప్లేబ్యాక్ కూడా ఉంటుంది. ఇక్కడ సస్పెన్షన్ వైజ్ అయితే మాత్రం కంపల్సరీ ఎక్స్ఎస్ఆర్ 155 బెస్ట్ చూస్ అని చెప్తాను. ఇంకా టైర్స్ అండ్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్ఎస్ఆర్లో 100 సెక్షన్ ఫ్రంట్ ఉంటే బ్యాక్ సైడ్ 140 సెక్షన్తో వస్తుంది. డ్యూయల్ డిస్క్ ఉంటుంది, అలాగే డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది. హంటర్ 350లో కూడా మీరు డ్యూయల్ ఛానల్ ABS అయితే చూడొచ్చు, అలాగే డ్యూయల్ డిస్క్ అయితే చూడొచ్చు. ఎక్స్ఎస్ఆర్ 155లో బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్తో పాటు రేడియల్ టైర్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి వెట్ రోడ్స్ మీద అండ్ లీనింగ్ చేసేటప్పుడు సో కాస్త ట్రాక్షన్ అనేది బాగుంటుంది అనమాట, గ్రిప్పీగా ఉంటుంది. అది మీకు అర్థమవుతుంది రైడ్ చేసేటప్పుడు. సో ఓవరాల్గా సేఫ్టీ ఫీచర్స్ అయితే మాత్రం రెండింటిలో డ్యూయల్ ఛానల్ ABS అండ్ మంచి టైర్స్ అండ్ మంచి బ్రేక్స్ కూడా ఉన్నాయి కాబట్టి బ్రేకింగ్ వైజ్ మిమ్మల్ని రెండు వెహికల్స్ డిసప్పాయింట్ చేయవు. బట్ రేడియల్ టైర్ అనేది కొంచెం బెటర్, మీకు చూస్ కావాలి రేడియల్ టైర్కి వెళ్ళాలనుకున్నట్లయితే మీకు ఓన్లీ ఆప్షన్ ఎక్స్ఎస్ఆర్లో బ్యాక్ సైడ్ ఆఫర్ చేస్తున్నారు. ఇంకా ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే ఆల్మోస్ట్ రెండు వెహికల్స్లో మనకి సిమిలర్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి సెమీ డిజిటల్ కన్సోల్ కూడినటువంటి మనకి కన్సోల్ కనిపిస్తుంది, ట్రిప్పర్తో వస్తుందన్నమాట. సో 2 పోర్షన్స్లో మనకి కావాల్సినటువంటి టర్న్ నావిగేషన్ సిస్టమ్ కావచ్చు అండ్ గేర్ పోస్టింగ్ ఇండికేటర్ ఇవన్నీ మనం హంటర్ 350లో చూసుకోవచ్చు. ఇక్కడ మనకి రౌండ్ డైల్ లా కనిపించేటువంటి బ్లూయిష్ నెగిటివ్ కన్సోల్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, సో రెండిట్లో కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి. సో డే టు డే లైఫ్లో కావాల్సినటువంటి ఏదైతే ఆ ఫీచర్స్ అన్నీ కూడా కన్సోల్ వైజ్ అయితే మీరు పొందొచ్చు. ఇవి రెండు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కన్సోల్ వైజ్ అనేది అయితే లేదు. ఆల్మోస్ట్ రెండు సేమ్గా అయితే అటు ఇటుగా ఒక రకమైన ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఫీచర్స్ కన్సోల్ వైజ్ ఫీచర్స్ అయితే మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇక ప్రైస్ విషయానికి వచ్చినట్లుగా అయితే హంటర్ 350 ఒక బేస్ మోడల్ 150,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్తో స్టార్ట్ అవుతుంది అండ్ వేరియంట్స్ని బట్టి ఇది 175,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఎక్స్ఎస్ఆర్ చూసుకున్నట్లయితే వన్ అండ్ ఓన్లీ ఒక వేరియంటే ఉంది, 149,990 రూపాయలకి మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్తో తెచ్చారు. సో ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఎక్స్ఎస్ఆర్ 155 అరౌండ్ 190,000 దాకా రీచ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2,15,000 రూపాయలు టాప్ ఎండ్ హంటర్ 350 రీచ్ అవుతుంది. దాంట్లో బేస్ కొనుక్కుంటే 185,000 అలా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఫైనల్గా ఈ రెండు వెహికల్స్లో ఏ వెహికల్ తీసుకోవడం బెటర్ అనే దాని గురించి మీకు ఒక క్లారిటీ నేను ఇప్పుడు ఇస్తాను. సో హంటర్ 350లో చూసుకుంటే పంచి 27 nm ఆఫ్ టార్క్ అయితే ఉంది. మిడ్ రేంజ్ అలాగే ఇనిషియల్ పుల్ అయితే సిటీలో అదరగొడుతుంది అనమాట. సో ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇనిషియల్ పుల్ అద్భుతంగా ఉండాలని చూసినట్లయితే ఈ వెహికల్ మీకు హ్యాపీగా సూట్ అవుతుంది. దట్టు రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఒక వెహికల్, ఆ ట్రస్టింగ్ వాల్యూస్ ఉన్న వెహికల్, రీసేల్ వాల్యూ ఉంటుంది అండ్ సర్వీస్ నెట్వర్క్ గురించి ఆలోచిస్తూ, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ గురించి ఆలోచిస్తూ ఉండి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ని రైడ్ చేయాలనుకున్నట్లయితే ఈ వెహికల్ మీరు హ్యాపీగా తీసుకోండి. సిటీలో నడిపించుకోవడానికి, హైవే మీద షార్ట్ లాంగ్ రైడ్ చేయడానికి ఇది సరిపోతుంది. ఎక్స్ఎస్ఆర్ 155 ఎవరికి బాగా సూట్ అవుతుందని అంటే ఎవరైతే ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ని, పర్ఫార్మెన్స్ని కూడా చూస్తూ ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ని సిటీలో నడిపించుకోవడం కోసం లైట్ వెయిట్ ఉన్న వెహికల్ని, మోర్ ఓవర్ మైలేజ్ చాలా ఇంపార్టెంట్, మినిమం 50 kmpl మైలేజ్ ఇస్తేనే సో ఆ వెహికల్ నా ఫ్యామిలీకి సపోర్టెడ్గా ఉంటుంది అండ్ అలాగే నేను సంపాదించే సంపాదన కూడా కొంచెం సపోర్టెడ్గా ఉంటుంది అనుకునే వాళ్ళు ఎక్స్ఎస్ఆర్ 155 వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. అంత తక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు. ఇనిషియల్గా మనకి ఏదైతే హంటర్తో పోల్చుకుంటే కొంచెం వెనకబడొచ్చేమో కానీ బట్ మీరు షార్ట్ లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు అక్కడ మీకు హ్యాపీనెస్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటుందన్నమాట. చాలా లైట్ వెయిట్ అండ్ 6th గేర్ కూడా ఉంటుంది అండ్ వెరీ రిఫైన్డ్ అండ్ స్మూత్ ఇంజన్, వెరీ
పవర్ఫుల్ ఆల్సో అండ్ వివిఏ టెక్నాలజీ ఉంది, వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్ కూడా ఉంది. సో మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్, దట్టు మీకు 1,85,000 నుంచి 1,90,000 రూపాయల్లో మీకు వెహికల్ అయితే వచ్చేస్తుంది కాబట్టి సో కంపల్సరీ వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్, ఫ్యామిలీకి కూడా సూట్ అవుతుంది. సో హ్యాపీగా మీరు ఈ కోవలో ఆలోచిస్తున్నట్లయితే XSR 155 వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్, మీరు హ్యాపీగా తీసేసుకోండి. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ కంపారిజన్ కనుక మీకు నచ్చినట్లుగా అయితే వెళ్ళబోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.